వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని ఎన్పీకే వీడియోస్. వాళ్ళు వచ్చేసి మనం మోపిదేవి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడ పక్కన వారధి ఉందంట, టీఎంఆర్స్ ఇక్కడికి వచ్చాము. చూసినట్లయితే అడవిగా ఉంది మొత్తం. మా ఫ్రెండ్స్ ఒకసారి వచ్చేసి అడవి మనిషి ఇప్పుడు కింద దిగుతున్నాము, ఒకసారి చూడండి కిందకి వెళ్తుంది చేస్తాం మా వాళ్ళతో పాటు. ఓకేనా? నిజామాబాద్ వెళ్ళినప్పుడు బాసర అది అలాగే ఉంది, కొండ ఎక్కుతున్నప్పుడు బాసర అక్కడ ఈ ప్లేస్ అందరికి తెలిసే ఉంటుంది, నాకైతే తెలీదు, నేను ఇప్పుడే తెలుసుకొని వచ్చాను. సో జనరల్గా ఈ ప్లేస్ అయితే నాకేం తెలీదు, జస్ట్ మా ఫ్రెండ్స్ అన్నారు చెప్పారు కానీ వచ్చాను. ఇక్కడ ఏంటంటే కృష్ణ నది ఒక పాయ అనేది అటొక పాయ ఇటొక పాయ ఉంటుందంట, వాటర్ అన్ని ఫ్లో అవుతూ ఉంటాయంట, బాగుంటుందని చెప్పారు. సో ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఆ వాటర్ కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇదిగో ఇతను మా ఫ్రెండ్ రాఘవ, అజయ్ భాయ్, ఇతను ఒక ఫ్రెండ్. నువ్వు పదనా రానా ఛానల్ నువ్వు కూడా యాడ్ కావచ్చు. కెమెరామ్యాన్ ఇప్పుడు కనపడ్డు, తర్వాత కనపడతాడు లాస్ట్లో. సో మేము మొత్తం 5 మెంబర్స్ వచ్చాము, ఒక పర్సన్ వీడియో తీస్తున్నాడు. సో ఇది కిందకు వచ్చాము, రండి చూపిద్దారండి. ఇలాగైతే మంకీస్ అయితే చాలా ముందుకు వచ్చేసినాయి మా మీదకి, మేము ఇంకా తప్పించుకుని ఎట్లా ఒకటి కిందకు వచ్చాము. రండి మీకు చూపిస్తాను. ఇవన్నీ ప్లేస్ అయితే నేచర్ బ్యూటిఫుల్గా చాలా బాగుంది. కొండ కింద నుంచి ఎలా వస్తుంది. సో అదిగోండి అక్కడ కనపడేది ఆ పైన వారధిలో బ్రిడ్జ్ ఉంది, అటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది చూసారా. సో మనం ఈ వాటర్ మిడిల్లోకి పాయ ఒకటి విడిగా ఉంటుంది, అంటే మనం మునిగిపోము. సో మనం మునిగిపోకుండా ఆ పాయలోకి మధ్యలోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఆ వీడియో. ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది చూసారా మీకు చూపించినట్లు. అక్కడ మనం మిడిల్లో ఒక పాయ ఉంటుంది, అవతల సైడ్ యువతల సైడ్ 2 పాయలు ఉంటాయి. ఆ పాయలో మీకు చూపిస్తాను, ఇటు నుంచి నుంచుంటాను. రండి చూడండి. మనమంతా ఓపెన్ ప్లేస్లోకి వచ్చాము. ఇదంతా ఒక పాయ ఉంది అక్కడ లోపలికి, ఒకసారి మీకు వాటర్కి చూపిస్తాను. నేను వాటర్ దగ్గరికి ఎట్లా ఉంటుంది ఏంటంటే చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ఫోటోషూట్ కూడా దిగుతున్నారు, 3 ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ వస్తుంది. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఒక ఫ్లో ఉంది, అటు సైడ్ ఒకసారి వెళ్దాం. మనం వెళ్ళి అక్కడ ఒక చిన్న రూట్ ఉంది చూసారా, మీకు ఒక రూట్ చూపిస్తాను చూడండి. అక్కడ ఒక మనిషి కూర్చోన్నాడు కదా, ఆ మనిషి కూర్చునే చిన్న లైన్ ఉంది కదా, ఆ లైన్ మీదగా అవతల పక్క ఇంకొక వాటర్ ఫ్లో ఉంది. కుదిరితే అటు సైడ్ వెళ్ళి మీకు ఈ వీడియో చూపిస్తానని ట్రై చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఫోటోషూట్ దిగుతున్నారు. ఇవన్నీ ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది, కృష్ణా నది ఇది లాస్ట్. వారధి అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇది వారధి దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో అక్కడ ఏదో చిన్న ఫోటోషూట్ ఏదో జరుగుతున్నట్టుంది. ఇదిగోండి ఇదైతే మొత్తం వాటర్ ఫ్లో నడుస్తుంది ఇక్కడ ఇటు సైడ్. అండ్ మధ్యలో మనకి అక్కడ బ్రిడ్జ్ నడుస్తుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర
మొత్తం బ్రిడ్జ్ వస్తుంది టోటల్గా. సో 5 ఫ్రెండ్స్ మీకు కష్టపడి వచ్చాము. నా వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇక్కడేదో సంథింగ్ ఏదో ఫోటో షూట్ ఏదో జరుగుతుంది. సో ఇదిగోండి ఈ బాబాయ్ ఒకడు ఎవరో చేపలు పడుతున్నారు. చూద్దాం. ఇవన్నీ బాబాయ్ ఫిష్ చేపలు పడుతున్నాడంట. బాబాయ్ చేపలు ఉన్నాయి బాబాయ్ లోపల. అంటే ఇది స్పెషాలిటీ ఏంది బాబాయ్? అంటే కృష్ణా నది వాటరే కదా, కృష్ణా నది స్వీట్ వాటర్. వరద వచ్చింది స్వీట్ వాటర్ అంట. ఇటు ఒక ఫ్లో వస్తుంది, నెక్స్ట్ అటు సైడ్ ఇంకో ఫ్లో ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా లొకేషన్. ఒకసారి అన్న లొకేషన్ చూపిస్తారు. సో ఇదిగోండి ఇది మనకి లొకేషన్ అంతా చూపిస్తాను. మీరు చూసారా, ఇది అంతా లొకేషను. మన ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంతమంది అక్కడ ఫోటోషూట్ దిగుతున్నారు సంథింగ్. చూసారా, అయ్యో ఇతను మా ఫ్రెండ్ ఫోటోషూట్ దిగుతున్నాడు. ఇదంతా బ్రిడ్జ్. ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి. నన్ను ఒక్కనే వీడియో తీస్తారా? చిన్నగా రా వీడియో. సో మా ఫ్రెండ్కి వీడియో చేత కావట్లేదు కాబట్టి నేనే వాటర్ చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడ అంతా ఫ్లో వస్తుంది ఈ వాటర్ అంతా. ఏదో సంథింగ్ ఏదో ఫోటోషూట్ జరుగుతుంది, మనకు తెలియదు. మనం అయితే ఆ పక్కకి వెళ్ళి మీకు నేను వీడియో అనేది చూపిస్తాను. ఇటు సైడ్ నుంచి ఆ పక్కల్లో ఆల్రెడీ మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ సైడ్ నేను చూపిస్తాను. మిడిల్లోకి వచ్చినా కానీ వాటర్ అనేది మన మీదకి రాదు, కింద కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎంత ఇటు సైడ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకి అట్లా అనిపిస్తుంది. సో ఇది మధ్యలో ఇది ఒక పాయ ఉంటుంది. ఈ పాయ దగ్గర నుంచి అటు వాటర్ ఇటు వాటర్, మిడిల్లో నేను ఉన్నా. మీకు మిడిల్లో చూపిస్తా అని చెప్పా కదా, ఇది మిడిల్. ఈ మిడిల్లో నుంచి మీకు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి పైకి కానీ వాటర్ ఏమి రాదు. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతాం. అవతల సైడ్ ఏముందో చూద్దాం. అవతల సైడ్ కూడా ఎంత వీడియో వస్తుంది. చాలా సింపుల్గా. ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్కి వచ్చినప్పుడు మనకి అందరికి గుర్తొచ్చేది ఫోటోషూట్ కదా. సో ఇట్లా డిఫరెంట్ లొకేషన్లు వచ్చినప్పుడు చాలా నేచర్ ఆస్వాదిస్తూ ఉండొచ్చు. యాక్చువల్గా మేము మోపిదేవి టెంపుల్కి వచ్చాము. అక్కడ అడిగితే ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందండి, జస్ట్ నేచర్స్ లవర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. సో ఈ నేచర్ లవర్స్ అయితే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో చాలా బాగుంది ఇదంతా. కానీ అటు సైడ్ ఎక్కడో చివరి బోట్లో ఎక్కడ కనపడుతున్నాయి. అటు సైడ్ అయితే వెళ్ళలేము మనం, రూట్ లేదంట అడిగాను. సో ఇటు సైడే చూద్దాం రండి. వాటర్ అవన్నీ మీకు చూపిస్తాను.
ఇదంతా. ఎదుగోండి కృష్ణా నది వాటర్ ఇక్కడికి వస్తున్నాయి. వాటర్ ఇక్కడికి వాటర్ తీపిగా ఉన్నాయి, కొత్తగా ఉందంట. ఇందాక ఫిషర్ మ్యాన్ చెప్పాడు చూసారా, వాటర్ చాలా బాగుంటాయి, ఉప్పుగా ఉండవు. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కృష్ణా నది అది కలుస్తుందని చెప్పారు. సో అది కూడా చాలా బాగుంటుంది. వాటర్ బాగుంటుంది, తీపిగా ఉన్నాయి వాటర్ కూడా. మా ఫ్రెండ్ అయితే కూర్చొని కాళ్ళు ఎదిరిసినట్టు చూసారు అక్కడ మా ఫ్రెండ్. బాగుంది. బాగుందంట, చల్లగా నీళ్ళు చల్లగా ఉన్నాయంట మా ఫ్రెండ్కి. ఒకసారి ఇక్కడ తోసేస్తే అటు సైడ్ ఇంకొక ఫ్లో ఉంది. అటు సైడ్ ఇంకో ఫ్లో ఉంది, అటు సైడ్ చూద్దాము. ఇట్లా ఫేస్ కవర్ చేయాలి. వంతెనలో ఉంది అంటే వాటర్ ఫ్లోటింగ్ ఫుల్గా వచ్చినప్పుడు అయితే మొన్న విజయవాడలో మనకి మనకి ఇట్లాగా వాటర్ ఫుల్గా వచ్చేసినాయి, వరదల్లో వచ్చినాయి అన్నారు. ఆ టైంలో ఈ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయిందంట. కానీ ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది కాబట్టి ఈ బ్రిడ్జ్ అనేది మనకి ఇప్పుడు మనం లోపలికి వచ్చేసి చూసే ఇంకొక పాయ, నెక్స్ట్ సెకండ్ పాయ అటు సైడ్ ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే కంప్లీట్గా ఓపెన్లోనే ఉంది, మనం రావచ్చు. ఈ ప్రదేశం కూడా చాలా చల్లగా ఉంది, వాటర్ కూడా తీయగా ఉంది. సో అటు సైడ్ నుంచి మనం వెళ్ళేది. సో చూద్దాం రండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, మేము ఇటు ఉన్నాం. సో రండి. పాస్ అయిపోతుంది ఇప్పుడు. సో మట్టిలో నడవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది వీడియో. ఇదిగోండి చూడండి, ఇదంతా మట్టి ఉంది, ఇదంతా వాటర్. సో ఇదంతా వాటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఇదిగోండి ఇప్పుడు ఆ చివర ఫోటోషూట్ జరుగుతుంది చూసారా. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఎంత లాంగ్ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇంకా కొంచెం ఆ పాయికి వెళ్ళాలంటే అవతల సైడ్ ఇంకా చాలా ఉంటాయి. సో అక్కడ నేను వెళ్ళి చూపిస్తాను. మా వాడైతే పరిగెడుతున్నాడు, మా ఫ్రెండ్. ఇదిగోండి రాగోండి ఇట్రా. సో ఇదిగోండి చెట్లు ఏవో ఉన్నాయి ఇక్కడ. వైట్ ఫ్లవర్ ఏదో బాగుంది. నార్మల్ ట్రీ ఎప్పుడు మనం చూసేది, ఇట్లా ఇటు సైడ్ వచ్చినప్పుడు మనం చూసేవి ఇవన్నీ. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా లాంగ్ నడవాలి. వాటర్ దగ్గరికి చాలా ఉంది. ఇంకో ఫ్లో కనబడుతుంది, వాటర్ ఫ్లో. సో మనం ఇటు వెళ్దాము, ఇక్కడ దగ్గరగా ఉంది వాటర్ ఫ్లో. ఇటు వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది వీడియో చేయడానికి.
పాపం చాలా కష్టపడుతున్నాడు. చూపిస్తాను. లేదా దేనికి ఒక లొకేషన్ చూసేసి మనం ఇదేం ప్రాబ్లం లేదు. మీకు ఇది కూడా ఒకప్పుడు వాటరే, ఫుల్ వాటరే. ఇది కూడా ఇసుకతో వచ్చింది కూడా అంతా వాటరే. ఇదంతా అదొక పాయ వెళ్ళిపోయింది కదా, ఇదంతా వాటరే నార్మల్గా. కానీ ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి అటు సైడ్ ఒక వాటర్ వచ్చింది, మధ్యలో అంతా ఇసుక వచ్చేసింది. ఇది కూడా దీని కింద కూడా తవ్వితే అక్కడ కింద కూడా వాటరే వస్తాయి. సో అటు సైడ్ ఒక వాటర్ ఫ్లో అవుతుంది, ఇటు సైడ్ ఒక వాటర్ ఫ్లో అవుతుంది. కృష్ణానదే, అది కృష్ణానదే, ఇది కృష్ణానదే. మీకు ఇది ఎంత వాటర్ ఇప్పుడు కొంచెం వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్తే ఇంకొక వాటర్ ఫ్లో ఉంది, అది చూపించేసి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. ఫ్రంట్కి వెళ్ళి ఇప్పుడు ఇటు చూపించు. అది మీకు అట్లా చూపిస్తున్నా కదా. నా ఫ్రెండ్స్ అయితే లేట్ అవుతుంది రా అని చెప్పి అంటున్నారు. సో మీకు నేను చూపించేసి కంపల్సరీ మీకు చూపించే నేను వెళ్తాను ఇక్కడ నుంచి. రండి. దగ్గరలోకి వచ్చాం మనం. డిస్టెన్స్ వెళ్తే మనకి వచ్చా ముత్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది ఇక్కడ కూడా, కానీ వాటర్ తక్కువే ఉన్నాయి ఫ్లో. ఇక్కడ వరకు అయితే వాటర్ ఫ్లో తక్కువే ఉంది. నిలబడి వస్తుంది కదా, అయితే వాటర్ ఫ్లో తక్కువే ఉంది. ఇక్కడ దాకా వచ్చింది వాటర్ ఫ్లో. మళ్ళీ ఈ మిడిల్లో మనకి మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఒకసారి అటు చూడండి. ఇదంతా మీకు బ్రిడ్జ్ కింద నుంచి అటు సైడ్ ఫ్లో చూపించాను ఇందాక మీకు. ఇటు నుండి ఇదొక ఫ్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్లో ఒకటి వస్తుంది. ఫ్రంట్కి రండి, నేను చూపిస్తాను లోపలికి. సో ఇది బ్రిడ్జ్ అనమాట. కింద ఈ వాటర్ ఇక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రూట్ ఉంది లోపలికి. ఇక్కడి నుంచి అటు సైడ్కి వాటర్ వెళ్తాయంట. ఇది ఒకంటే బ్రిడ్జ్ కూడా దానికోసం కట్టినట్టున్నారు, వాటర్ వెళ్ళడం కోసం. కానీ ఇక్కడ అంతా ఇసుకతలు పెరిగిపోయింది మొత్తం. ఇదిగోండి ఇంకో పాయలోకి వచ్చేసాము. ఇది ఇంకొక పాయ, అదే మన కృష్ణానది. ఇదిగోండి ఇది మన కృష్ణానది. చాలా లోతుగా ఉంది. ఇక్కడ వరకు చూసినట్లయితే చాలా లోతుగా ఉంది. ఇది మన కృష్ణానది మోపదేవి టెంపుల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది వారధి బ్రిడ్జ్ అనేది. సో ఒకసారి ఇదిగోండి వాటర్ అయితే చాలా బాగున్నాయి. మన కృష్ణానది ఎప్పుడైనా కృష్ణానదే కదా. సో నేను మీ ప్రసన్న కుమార్ ఎన్పికే వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్. సో నేను చేసిన కొన్ని వీడియోస్ అయినా ఇది ఒక వీడియో చేయాలనిపించి చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది మన మోపిదేవి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే
ఇది ఒక వారధి అనేది ఉందంట. సో అటుపక్క కృష్ణానది ఒక పాయ ఉంది, ఇటుపక్క కృష్ణానది ఒక పాయ ఉంది. 2 పాయలు ఇట్లా చీల్చుకుని వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి ఒక 25 కిలోమీటర్స్లో మన హంసల్ దీవి దగ్గర కలుస్తుంది. సో 25 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే మోబిది మన హంసల్ దీవి. మన హంసల్ దీవి దగ్గర నుంచి ఇప్పుడు హంసల్ దీవి వెళ్తాము, వెళ్ళి మీకు అక్కడ వీడియో చేస్తాను. సో ఇది లొకేషన్ ఉంది, చాలా షేర్ చేశాను కాబట్టి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో అంతా అయిపోయింది, మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి. టైం అవుతుందంట మా వాళ్ళకు కూడా. సో మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ నుంచి. ఇదిగోండి మా వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు, టైం కూడా అయిపోతుంది మాకు కూడా. సో మాకు 12:30 కల్లా మళ్ళీ మేము షోరూమ్కి వెళ్ళిపోవాలి. వాటర్ ఫ్లో అంతా చాలా బాగానే ఉంది. వాటర్ ఫ్లో అంతా చూసారా, నా బ్యాక్ సైడ్ అంతా వాటర్. సో వీడియో నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి మీరు. ఇది చూస్తే అడవిలా అనిపిస్తుందిలే కానీ అడవి కాదు, అడవిలా అనిపిస్తుంది, అడవి కాదు. సో ఇంత అయిపోయింది, షూట్ అయిపోయింది, ఇంకా మేము బయలుదేరుతున్నాము. బాబాయ్ ఆయన చేపలు పడతామే, ఒక చేప ఏం దొరికిందో దొరకలేదు తెలియదు. ఏ బాబాయ్ చేపలు దొరికినాయా? ఒకటి దొరికిందా? ఓ చేప దొరికిందంట, ఏదో లోపల కొట్టుమిట్టాట్లా. చూపించచ్చా బాబాయ్? ఇవ్వండి, చేప ఏదో దొరికిందంట బాబాయ్ లోపల పాపం. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. సో టైం అయిపోయింది కాబట్టి మేము వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.